వదినా, ఇక్కడే ఉండిపోయావేంటి? లావణ్య, ఇప్పుడొక గర్భవతి ఆవిడ భర్త వచ్చారే, వాళ్ళెవరు? ఏమో తెలీదు వదినా. మరి మీ అన్నయ్య ఏంటి అన్ని జాగ్రత్తలు చెప్పి డబ్బులిచ్చి మరి పంపిస్తున్నారు? ఓ అదా, అదెప్పుడు మా అన్నయ్య చేసే పనేలే వదినా. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని సంబంధం లేకుండా అడిగిన వాళ్ళందరికీ సహాయం చేస్తుంటాడు. ఒక్కోసారి అడగకపోయినా చేస్తుంటాడనుకో. ఆ మధ్య ఒక పెద్దావిడ రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుంటే దాటేస్తుంటే ఆవిడ బాధలన్నీ చెప్పుకుంది. అంతే, వెంటనే ఆవిడనొక ఇంట్లో పెట్టి ఇప్పటికీ నెలలా కావాల్సిన డబ్బులు పంపిస్తుంటాడు. మీ అన్నయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా? అయ్యో వదినా, మా అన్నయ్య గురించి నీకు తెలిసింది ఒకవైపే. ఇంకో వైపు నుంచి చూస్తే ఆ అవతారమే వేరు. ఎంతమందిని ఆదుకున్నాడో తెలుసా? ఎంతమంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాడో తెలుసా? కాని ఏది పైకి చెప్పుకోడు. చాలా మందికి అన్నయ్య దేవుడు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గాని పద. ఓ అపార్థాన్ని నమ్మి అదే ఈయన క్యారెక్టర్ అనుకున్నాను. కానీ అసలు క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి రోజులు సరిపోయేలా లేవు. బతుకుల్ని బుగ్గిపాలు చేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా మంగళాంబ? ఎప్పటికైనా నీ నిజస్వరూపం తెలియచేసి అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టాలని ఎన్నాళ్ళు ఎదురు చూసా. కాని శివాని గుప్పెట్లో పెట్టుకున్నా. ఇప్పుడు నిజం చెప్పినా వాడు నమ్మడు. అలాగని నిన్ను వదిలేస్తే త్రిపురాంబ ప్రాణాలు తీసినట్టే. ఏదో ఒక రోజు శివ ప్రాణాలు కూడా తీసేస్తావు. నీలాంటి విషపురుగు ప్రాణాలతో ఉండకూడదు. చంపేస్తాను, చంపేస్తాను. మంగళాంబ, 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 బయటికి రా. మంగళాంబ, ఈ రోజుకి నీ పాపం పండి నీ ప్రాణాలు తీయడానికే వచ్చానే. నీ చావు నా చేతుల్లోనే ఉంది. వద్దు, నిన్ను వద్దు, వద్దు శశికళ, నిన్ను శశికళ ఆగు, శశికళ వద్దు, శశికళ వద్దు, వద్దు శశికళ, ఆగవే. శశికళ వద్దు, శశికళ, శశికళ సరే చెయ్యొద్దు. నిన్ను ఆగు, ఆగు.
శూలం చేతబట్టి మెల్లో పురేల తల్లి అంగాలేసినాదిరా ఆవేశ భయంకరి మోగించి యుద్ధ పేరు సింగమెక్కి రంగాల రంకలేసినాదిరా శీలి ఎండదాన ప్రభువు కోసిలోడి అంత చూడవచ్చినాదిరా మల్లెలాంటి మనసున్న మారాజును కూల్చగా చేసి నోడి గుండె చించకుంటే తప్పురా వాడ కొలుచుకున్న ఉత్తముడిని చంపినట్టు పాపకుణ్ణి చంపి పాత వేయకుంటే ముప్పురా. శివ వచ్చినావాప్పా చూడు ఈ పిచ్చిది నన్ను చంపేదానికి ఎట్ట వచ్చండదో దాన్ని చంపేయప్పా. పిచ్చిదాన్నా? నేను పిచ్చిదాన్నా? అవును, నువ్వు చేసిన దారుణాలన్నీ బయట పెట్టడానికి ఎన్నాళ్ళు పిచ్చిదానిలా ఉండిపోయాను. ఇప్పుడు నీ ప్రాణాలు తీయడానికే వచ్చానే. ఆగు ఆగు వదలు ఆగు. వదులు బాబు, వదులు. చంపేస్తాను నిన్ను. దాన్ని అట్నే పట్టుకొని ఉండప్పా, వదలొద్దు. గుడి దగ్గర నుంచి నన్ను చంపాలని చూస్తాండది. వదిలితే చంపేచ్చది. ఆ పిచ్చిదాన్ని చంపేయండి. నన్ను పిచ్చిదాన్ని అంటావా మంగళాంబ? నేనెవరో తెలీదా? చిన్న, ఈ మంగళాంబ మాటలు వినొద్దు. నన్ను చూడు, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ అమ్మ త్రిపురాంబ నమ్మిన పంటుని, శశికళను బాబు. నువ్వు శశికళవా? ఈ పిచ్చిది శశికళేందప్పా? అబద్ధాలు చెప్తాండాది. అయినా ఎవరైతే ఏమప్పా, నన్ను చంపేదానికి వచ్చిందని చెప్తున్నానా? విడిచిపెడతావా? చంపే. శివ, దాని మాటలు నమ్మొద్దు. అది పిచ్చిది. దాన్ని చంపేరా. అమ్మాజీ, ఎప్పుడు చంపేయడమేనా? ఎంతమంది ప్రాణాలు తీస్తావిలా? సరిగ్గా చూడు, ఈవిడ శశికళ కాదా? గతం మర్చిపోయావా? లేక శశికళ రూపంలో వెంటాడుతున్న నీ గతాన్ని సమాధి చేయాలని చూస్తున్నావా? శివ, తను శశికళే. మీ అమ్మన్నా నువ్వన్నా ప్రాణం. మీకోసమే బ్రతికింది. ఇప్పుడు కూడా ఇంకా నీకోసమే బ్రతుకుతున్నట్టుంది. నువ్వప్పుడే చనిపోయావనుకున్నా శశికళ. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఇదిగో, ఈ మంగళాంబ చేసిన దారుణాల్ని లోకానికి తెలియచేయటానికి నా రూపాన్ని, ఉనికిని దాచుకుని ఎన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాను. లేదు శివ, అబద్ధం చెప్తాండానా? నేను దారుణాలు చేసినానా? వీళ్ళందరూ కలిసి నా ప్రాణాలు తీయడానికి పన్నాగ పన్నిండారప్పా. ఆపమ్మాజీ. నీతో కలిసి తిరిగిన మనిషి కళ్ల ముందున్నా కాదంటున్నావంటే నీ గురించి ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. అసలు నువ్వెవరో తెలియకపోతే, నువ్వు చేసిన పాపాలకి సాక్షి కాకపోతే ఇప్పుడు నీ మీద కోపంతో ఎందుకు వస్తుంది? నిజమే వదినా, మా అందరికీ తను శశికళ అని గుర్తుంది.
నీకెందుకు గుర్తులేదు? ఎందుకు కాదంటున్నావు? ఎందుకంటే తను శశికళ అని ఒప్పుకుంటే తను చెప్పేవన్నీ నిజాలను ఒప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి. లేదప్పా, ఇదంతా నువ్వాడిస్తున్న నాటకం. మొన్నేమో కిడ్నాప్ చేసి నా ప్రాణాలు తీయాలని చూసినావు. అది కుదరకపోయేసరికి ఎప్పుడో గతానికి లింకు పెట్టి కొత్త కథ అల్లతండావు. శివ, ఇప్పటికైనా అర్థమైనదా? నా ప్రాణాలు తీసేదానికి మీ నాయన ఆడుతున్న కొత్త నాటకం అప్పా ఇది. అమ్మని చెప్తున్నాన్రా, నన్ను నమ్మునైనా. అమ్మా, అది కాదు చిన్న మీ అమ్మ. ఇదిగో ఈ అనసూయమ్మే మీ అమ్మ. చిన్నప్పుడు నీకు పాము కాటేసింది గుర్తుందా? అప్పుడు ఈ అనసూయమ్మే నోటితో విషం లాగేసి తన ప్రాణాలకి తెగించి నీ ప్రాణాలు కాపాడింది. గుర్తొచ్చిందా చిన్నా? శివ, దాని మాటలే నమ్మొద్దు, అంత అబద్ధం. నిజమే కదమ్మా. అప్పుడు నాకు పాము కాటేస్తే అనసూయ అమ్మే నన్ను కాపాడింది. అమ్మయ్యా, ఎన్నాళ్ల నా నిరీక్షణకి ఫలితం దక్కినట్టే. అమ్మాజీ పని అయిపోయినట్టే. ఇప్పుడు శశికళ చెప్పే నిజాలన్నీ శివ నమ్మేస్తాడు. అమ్మాజీ బండారం బయట పడిపోతుంది. అమ్మాజీ చాప్టర్ క్లోజ్. బసవమ్మ, అయ్యో రామా, మళ్ళీ బయటికి అనేసానా? అన్నా, ఉన్న మాటే అన్నావు బసవమ్మ, తప్పేం మాట్లాడలేదు. నేను ఎన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నది శివకి నిజాలు తెలియజేయడానికే. ఇప్పుడు శివ వాటిని నమ్ముతాడన్న నమ్మకం వచ్చింది. ఏందమ్మి నువ్వు చెప్పే నిజాలు? ఓడు నా బిడ్డ, నువ్వేం చెప్పినా నమ్మడు. నమ్ముతాడో లేదో, ఎన్నాళ్ళు నువ్వాడిందే ఆట పాడిందే పాట అయింది కదా. కాసేపు నా మాట సాగని, నమ్మేది లేంది తేలిపోతుంది. అదేం లేదమ్మి, ఎవరు ఇక్కడ ఏది మాట్లాడడానికి వీల్లేదు. నువ్వేంద్ర అట్ట చూస్తాండావు? అమ్మ చెప్తాండాది, సంపే వాళ్ళని బయటికి పంపేరా. ఏదో చెప్తానంటుంది కదమ్మా, చెప్పని. నీకేంటి నష్టం?
చెప్పని అమ్మాజీ, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడ్డా? నువ్వు చెప్పు శశికళ. చిన్న, మీ అమ్మని నాన్నని నిన్ను చూస్తే ఈ ఊరంతటికి ఎంత సంబరమో తెలుసా? అందరికీ కన్నుల పండగగా ఉండేది. ఒక్క ఈ మంగళంబ, అదే ఈ అమ్మాజీకి తప్ప. మీ అమ్మ ఊరందరి మేలు కోరి వాళ్ల మన్ననలు పొందటం చూసి తట్టుకోలేకపోయింది. ఎదుగో, మళ్ళీ ఈ అనసూయమ్మే నిన్ను మీ అమ్మని కాపాడింది. కాని ఈ అమ్మాజీ కడుపు మంట చల్లారలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి చివరికి కొంచెం కూడా దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా మా త్రిపురాంబ తల్లిని, నీ కన్న తల్లిని పట్టున పెట్టుకుంది. మనకింత అన్యాయం చేసిన దుర్మార్గురాలు మన కళ్ళెదురుగా తిరుగుతుంటే చూస్తూ ఎలా తట్టుకోగలం చిన్నా? చంపేయాలనిపించదు? చంపేయాలనిపించదు నిన్ను? నా తల్లిని దారుణంగా చంపిందాన్ని చంపాల్సింది నువ్వు కాదు శశికళ, నేను. శివా! ఏందబ్బా ఇట్టంటి పేడకలు వచ్చింది? ఇది కళ నిజమా? నిజమే అంటే కళలో నన్ను చంపేదానికి వచ్చినట్టే ఇప్పుడు చంపడానికి వచ్చిందా? శశికళ రావడం నిజంగా జరిగినప్పుడు నా గురించి శివకి చెప్పడం నిజమవుతాది కదా? శివ అది నమ్మి నన్ను పొడవడం నిజమవుతాది కదా? ఇది లోపలికి రావడానికి ఈల్లేదు. అసలు ఇది ప్రాణాలతో ఉండేదానికే ఈల్లేదు. ఓబులేషు, 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 ఓబో, ఓబో. ఏంటమ్మా ఈ టైంలో? ఆ పిచ్చిది నన్ను చంపేదానికి వచ్చిండదురా. ఏ పిచ్చిదమ్మా? అదే గుళ్ళో కనిపించిన అదని చెప్పినాను కదా, త్రిశూలం పట్టుకొని మీదకొస్తాండాది. అది లోనికి రాకూడదప్పా.
గడప దాటక ముందే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలా?